ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చూసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. మన సౌత్ పీపుల్కి సాయిబాబా మీద పెద్ద నాలెడ్జ్ కూడా లేదు. ఆ మరాఠోళ్ళు ఏదో ఒకవైపేమో నాన్ వేష్ అసలు ఇక మాట్లాడడానికి కూడా వీల్లేని మాటలు ఆయన సోషల్ మీడియాలో ఇక ఇష్టం వచ్చినట్టు మాట్లాడినరు. ఆయన మీద ఎంతమంది మాట్లాడుతున్నారో అసలు లెక్కే లేదు. అదే తలలు పట్టుకొని అసలు ఏం చేయాలరా బాబు, ఇట్లా తయారైంది ఇన్ఫ్లుయెన్సర్లు అని మాట్లాడుకుంటున్నటువంటి టైంలో మరి నిజంగానే అంటే మనం ఎక్కడ వెనుకబడిపోతున్నామో, అరే మనం కూడా మాట్లాడితే మనం కూడా హైలైట్ అవుతాం కదా అని అనుకొని వచ్చి మాట్లాడతారో తెలియదు. కానీ యాక్టర్ మాధవిలత అప్పుడెప్పుడో సినిమాలు చేసింది. కానీ ఏదో పార్టీలలో కూడా ఆమె కనిపించింది కొంత ఎలక్షన్ టైంలో. ఆ తర్వాత మళ్ళీ ఇగో ఇట్లా కాంట్రవర్సీ చేయడానికి మాట్లాడుతూ ఉంటారేమో. సాయిబాబా గురించి ఆమె మాట్లాడడం, ఇప్పుడు దేవుళ్ళ గురించి మాట్లాడితే అదేదో ఫేమస్ అవుతామనో, దేవుళ్ళ గురించి మాట్లాడితే కాంట్రవర్సీ అయ్యి మన గురించి మాట్లాడతారను, మాధవిలత ఒక ముంది అని తెలుసుకుంటారని మాట్లాడుతుండ్రో తెలియదు. కానీ నిజంగానే వీళ్ళు వాంటల్లే చేస్తున్నట్టు లెక్క. కాంట్రవర్సీస్ జనం అంటే మనం కూడా పెద్ద ఎత్తున క్యారీ చేస్తున్నాం, మా తర్వాత మాట్లాడుతున్నాం కాబట్టి అందులో భాగంగానే వీళ్ళు ఇది చేస్తున్నారు అనుకుంటా. ఇప్పుడు ఏమైంది, సాయిబాబా సంస్థాన్ వాళ్ళు ఈమె మీద కంప్లైంట్ రైజ్ చేసిండ్రు, ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. సరూర్ నగర్ పిఎస్కి రండి, అసలు మీరు ఇట్లా మాట్లాడాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో చెప్పండి అని ఆమెని సరూర్ నగర్ పిఎస్కి వచ్చి అసలు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలని కోరిండ్రు. మరి వస్తుందా రాదా అది తర్వాత సంగతి. ఇంత దేవుళ్ళ మీద మాట్లాడడానికి అసలు మీకు హక్కు ఎవరు ఇచ్చిండ్రు? ఇప్పుడు నీకంటూ ఒక ఒపీనియన్ ఉంటే యాజ్ ఎ సెలబ్రిటీ మీరు ఎంత ఇంకా అసలు జనాలు ఇంకా జల్దీ చూస్తారు, జల్దీ వ్యాప్తి చెందుతుంది, ఇది మనం కాంట్రవర్సీ చేయొద్దు అని అనుకోవాలి. కానీ ఇదే కాంట్రవర్సీ చేయాలి, మనం జనంలో ఒక ఏమంటారు కాంట్రవర్సీని క్రియేట్ చేయాలి అని కావాలని మాట్లాడుతున్నారు అనిపిస్తుంది. నో డౌట్ ఎట్ ఆల్. వీళ్ళ మీద ఏదో ఎఫ్ఐఆర్ నమోదు కాగానే వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి ఆ తర్వాత సారీ చెప్తే కూడా మనం అట్లా కొన్ని రోజులు మన గురించి మాట్లాడతారని. ఇప్పుడు నాన్ వెజ్ గురించే ఆ దేవుళ్ళ గురించి అత్యంత దరిద్రంగా మాట్లాడిండు. అసలు ఆయన నన్ను అడిగితే తెలుగు మన అంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తి అని చెప్పుకోవడానికే సిగ్గైతుంది. ఇక అసలు ఆయన తెలుగు మాట్లాడకపోవడమే బెటర్ నన్ను అడిగితే. ఇక అన్ఫాలో అయ్యేటోళ్ళు అవుతున్నారు, ఆయన గురించి మాట్లాడేటోళ్ళు మాట్లాడుతున్నారు. తిట్ల దండకం అయితే అసలు ఇక చెప్పాల్సిన అవసరమే లేదు, అన్ఫాలో చేస్తున్నారు. ఏదో మాట వరుసకు వచ్చి సారీ చెప్పిండు, కానీ ఆ సారీలో కూడా ఏమీ లేదు. మీరు ఒకవేళ నా సారీని యాక్సెప్ట్ చేయకపోతేనట మరి ఎవరు వినాయక స్వామి అట దండించాలి అని కూడా అట్లా కూడా విజ్ఞప్తి చేస్తున్నాడు. అది విజ్ఞప్తి అంటారా దాన్ని, లేకపోతే ధమ్కి అంటారా? దేవుళ్ళ పేరు చెప్పి మళ్ళీ ధమ్కి కూడా ఇస్తున్నారు. దేవుళ్ళని తిడతావు, మళ్ళీ దేవుళ్ళ పేర్లతోనే మళ్ళీ శాపనార్థాలు పెట్టే ప్రయత్నం కూడా చేస్తావు. ఇక మనిషి జాబితాలో రాడనుకుంటా నాకు తెలిసి అన్వేషణ ఎటైనా. ఇక తీసేసేయడమే బెటర్ అనుకుంటా. ఎక్కువ మాట్లాడితే కూడా వేస్ట్ అనిపిస్తుంది, వేస్ట్ ఆఫ్ టైం కూడా. ఇక ఈమె మాధవిలత, ఈమె మీద ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆమె ఏం మాట్లాడింది ఏంది అనేది ఒక్కసారి చూడండి. ఏదో కొత్త విషయం చాలా సరికొత్తగా చెప్పినట్టుగా ఎందుకు ఫీల్ అవుతుందో మరి అది కూడా అర్థం కాలే. సాయిబాబా అనట ఇప్పుడు అదేదో అల్లా అట, అల్లాకి సంబంధించిన దేవుడు అనో లేకపోతే ఆయన అసలు ముస్లిం అనో, అసలు వాళ్ళు ముస్లిం వాళ్ళు కూడా ఆయనను నమ్మరనో, ఇట్లా రకరకాలుగా మాట్లాడింది. ఏం అవసరం? అల్లా మాలిక్ అంటూ ఉంటారు, మనోళ్ళు వెళ్ళిపోయి భజనలు చేసుకుంటూ ఉంటారు సిగ్గు శరం లేకుండా. ముస్లింలు చాలా ఆనెస్ట్గా ఒప్పుకుంటారు, మేమైతే పూజించము, మీరెందుకు పూజిస్తున్నారు, మీకు బుద్ధి ఉండాలి. ఇప్పుడు సాయిబాబా సంస్థాన్ వాళ్ళు చాలామంది ఆమె మీద కంప్లైంట్ రైజ్ చేస్తారు. కంప్లైంట్ రైజ్ చేస్తే ఆ తర్వాత వీళ్ళు ఇట్లాంటి వాళ్ళు మాధవి ఇప్పుడు ఈ ముందు ఈమె కాకుండా ఇంకొకళ్ళు మాట్లాడతారు. ఇది కంటిన్యూషన్ ప్రాసెస్ అయిపోయింది. అట్లా కాదు, ఒకసారి మాట్లాడినంటే ఈ సోషల్ మీడియాకి సంబంధించిన వాళ్ళు ఏవైతే పేజెస్ ఉంటాయో ఇంకేది ఉంటుందో అవన్నిటిని బ్లాక్ చేసి పడేయాలో. ఇంకోసారి అసలు సోషల్ మీడియా అనేది అందుబాటులో ఉంచొద్దు. ఇక దెబ్బకి పద్ధతిగా చాలా మంచిగా మాట్లాడతారు. సోషల్ మీడియా అనగానే అసలు కాంట్రవర్సీ క్రియేట్ చేయడానికే దీన్ని ఎక్కువగా వాడుతున్నారు, మంచితనానికి ఎవరు వాడతలేరు. కాబట్టి ఇట్లాంటి వాళ్ళని మొత్తంకే బ్యాన్ చేసి పడేస్తే ఇంకొకరు మాట్లాడకుండా ఉంటారు అనిపిస్తుంది ఇట్లాంటి ఇన్సిడెంట్లు చూసిన తర్వాత. చూడండి ఆమె ఏం మాట్లాడిందో, మీ అభిప్రాయాన్ని కూడా ఒకసారి తెలియజేయండి.
బ్రాహ్మణులు, వైశ్యాస్. యాక్చువల్లీ సాయిబాబా సినిమా చేసే వరకు మన సౌత్ పీపుల్కి సాయిబాబా మీద పెద్ద నాలెడ్జ్ కూడా లేదు. ఆ మరాఠోళ్ళు ఏదో పూజించుకునేటోళ్ళు. యాక్చువల్లీ ఇప్పటికీ కూడా మీరు షిరిడి వెళ్ళి చూస్తే అక్కడ వాళ్ళ బుక్స్లో రిజిస్టర్డ్గా చాలా నీట్గా రాసి ఉంటారు. ఈజ్ ఎ ఆఫ్ఘన్ ముస్లిం అని చెప్పేసి అల్లా మాలిక్ అంటూ ఉంటారు. మన వాళ్ళు వెళ్ళిపోయి భజనలు చేసుకుంటూ ఉంటారు సిగ్గు శరం లేకుండా. ముస్లింలు చాలా ఆనెస్ట్గా ఒప్పుకుంటారు. మేమైతే పూజించము, మీరెందుకు పూజిస్తున్నారు, మీకు బుద్ధి ఉండాలి, మాకు బుద్ధి జ్ఞానం ఉంది కాబట్టి మేము ఫాలో అవ్వమని చెప్పారు. అదేంటో వింత విచిత్రంగా సాయిబాబా అందరికి కనిపిస్తాడు, సాయిబాబా కళ్ళకి వస్తాడు. కృష్ణుడు రాడు, రాముడు రాడు, వెంకటేశ్వర స్వామి రాడు, శివుడు రాడు, అమ్మవారు రారు, ఎవ్వరు రారు, కనిపించరు. దేవుళ్ళు కాబట్టి కనిపించరు. మనుషులు, దయ్యాలు, భూతాలు క్రియేటెడ్ క్యారెక్టర్లు కాబట్టి వర్చువల్గా అట్లా కనిపిస్తూ ఉంటారు. చాలామందికి మండుద్ది. నా ఫ్రెండ్స్ కూడా సాయిబాబా భక్తులు. మాకు మిరాకిల్స్ జరిగాయి అంటారు. మిరాకిల్స్ సాయిబాబా వల్ల జరగలే. మీ తలరాతలు ఆ టైంలో బాగున్నాయి కాబట్టి జరిగాయి.